సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితం చ సత్య సత్యస్య సత్యమత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం చరణం ప్రసన్నాః. హరి ఓం. గోశాలలో కొనుగోనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి శిరస్సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ సత్సంగానికి విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ హరి ఓం. దగ్గరికి వచ్చింది, వినపడుతుందా? దగ్గరికి వచ్చింది. ఎవరు తక్కువ మంది ఉన్నారు కదా. 5వ శ్లోకంలో ఉన్నాము. మనం దేహ పోషణకు ఏదైతే ఉందో దానికోసం మనం బెంగ పెట్టుకుంటాం వయసులో ఉండగా. అందుకని మలి వయసులో అటువంటి ఇబ్బంది ఉండకూడదని శరీరంలో సత్తు ఉన్నప్పుడే జాగ్రత్త పడిపోతాం. కానీ ఆత్మ విషయానికి వచ్చేటప్పటికి, ఆత్మ విచారణ దగ్గరికి వచ్చేటప్పటికి మనకు అసలు బెంగే ఉండదు. మళ్ళీ పుడతామని ఆలోచన నాకు తెలియదు, మరి ఏం ఆలోచన ఒక్కొక్కరికి జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అన్నట్టు బెంగ అనేది ఉండదు. కానీ ఆత్మ విచారణ గురించి నీకు బెంగ లేకపోయినా పర్వాలేదు, కానీ భక్తి అనేది ఉండాలి. ఎందుకంటే అని చెప్పేసి శంకరులు 5వ శ్లోకం చెప్తున్నారు. ఏంటంటే, స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వ చతురః కథం రాజ్యం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశు మాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో. స్వామి, విభో వ్యాపకత్వాత్ విభు అన్నారు. అంతటా వ్యాపించిపోయిన వాడు స్వామి శంకరుడు. అయితే అటువంటి స్వామి గురించి ఎలా మాట్లాడుతున్నారో చూడండి. శంకరుల యొక్క మహత్యం ఏంటంటే, ఆయన రాసిన ప్రతి స్తోత్రం ఎవరు చదివితే వాళ్ళకి అన్వయం అయిపోద్ది. మాం అంటున్నారు. ఇప్పుడు మాం అని ఎవరన్నారు? శంకరులు అన్నారు. అదే మాట మనం కూడా అన్నాం అనుకోండి, అది ఎవరికి అన్వయిస్తుంది? ఎవరు చదివితే వారికి అన్వయించుకోబడుతుంది. అది మహాత్ముల యొక్క దయ. ఎంతో దయతో శంకరులు మన కోసం రాశారు. ఎందుకంటే మనం ఎలాంటి వాళ్ళమో ఈ శ్లోకంలో చెప్తున్నారు. స్మృతౌ శాస్త్రే, స్మృతౌ అంటే స్మృతులు, మనుస్మృతి, యాజ్ఞవల్క స్మృతి, వ్యాస స్మృతి, పరాశర స్మృతి అని స్మృతులు ఉన్నాయి. ఈ స్మృతులు మనకి ఏం చెప్తాయంటే ధర్మాన్ని బోధిస్తూ ఉంటాయి, ధర్మశాస్త్రాన్ని చెబుతూ ఉంటాయి. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, గృహస్థ ఆశ్రమంలో ఎలా ఉండాలి, అనేక అటువంటి విషయాలన్నీ కూడా స్మృతులు మనకి బోధిస్తూ ఉంటాయి. అయితే రెండోది శాస్త్రే అన్నారు. శాస్త్రే అంటే శాస్త్రి ఇది శాస్త్రే, ఇది ఇట్లానే చెయ్యాలి అని శాస్త్రం మనకు చెప్తుంది. అయితే ఇందులో తర్కశాస్త్రం, వేదాంత శాస్త్రం ఇవన్నీ కూడా మనకి ఈ శాస్త్రంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ స్మృతి గాని శాస్త్రం గాని నాకు తెలీదు. శాస్త్రం నందు, ఎందుకంటే నేను చదువుకోలేదు, శాస్త్రం నందు కూడా నాకు ప్రావీణ్యం లేదు. శంకరులంతటి వారి మాట అంటున్నారు. ఎవరి కోసం అంటే మన కోసం. మన కోసం అంటే మనకి ఎంతటి స్థితిలో ఉన్నాము అంటే కనీసం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఎలా నమస్కారం చేయాలో కూడా మనకు తెలియదు. అలా తెలియనటువంటి భక్తుడికి శంకరులు ఇచ్చే దయాపరమైనటువంటి స్తోత్రం ఇది. అందుకని పరమేశ్వర, నాకు స్మృతులు తెలియవు, నాకు శాస్త్రమునందు ప్రావీణ్యం కూడా లేదు. వైద్యే, వైద్యము అంటే మనకు తెలుసు కదా చికిత్స, ఆ వైద్యమునందు కూడా నాకు ప్రావీణ్యం లేదు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే, పూర్వం ప్రపంచం అంతా కూడా రాజులచే పరిపాలించబడేది. రాజులు పరిపాలించేవారు. విద్య ఉందనుకో, ఆ రాజు ఆనందపడి ఏదో ఒక చోట పెట్టి మనల్ని పోషిస్తూ ఉంటాడు. ఒకప్పుడు పని ఇది. ఇప్పుడు రాజులు లేరు, రాజ్యాలు లేవు, కానీ రాజ్యాంగం ఉంది. ఈ రాజ్యాంగంలో కూడా రాజ్యాంగాన్ని ప్రకారం రాజకీయాలు కానివ్వండి, అధికారులు మనల్ని పరిపాలిస్తూ ఉంటారు. మరి వీళ్ళని మనం మెప్పించాలి అంటే, మనం బతుకు తెరువు కలగాలి అంటే మనకి ఏదో ఒకటి ఉండాలి. లౌకిక విద్య, ఆ లౌకిక విద్యల్లో మరి బతకాలి అంటే ఏదో ఒకటి ఉండాలిగా. దానికి సంబంధించినటువంటి ఆ స్మృతులు గాని
శాస్త్రం గాని వైద్యం ఎందుకన్నారంటే, పూర్వం రాజుగారు ఉండేవారు, ఆయనకి ఏదన్నా ఇబ్బంది కలిగింది అనుకోండి, రాజా మీరు ఈ నూనె వాడండి, ఈ నూనె మీరు రాసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు, మీ జుట్టు చాలా బాగా పెరుగుద్ది రాజా, రాణి గారికి ఈ తైలం ఇవ్వండి, తెల్లబెడతారు, చాలా అందంగా ఉంటారు అని చెప్పారు అనుకో, అబ్బో అని చెప్పి రాజుగారు ఆ రాజ్యంలో ఏదో ఒకటి పని ఇచ్చేవారు అనమాట. ఆ రాజుల కాలం కాబట్టి ఇక్కడ ఆ మాట చెప్పారు శంకరులు. ఆ విధంగా వైద్యం కూడా నాకు తెలీదు, రాజులు మెప్పించేవన్నీ కూడా. అధికారుల దగ్గర కూడా వెళ్ళి అంతే, అయ్యగారు మీ జుట్టు ఊడిపోయిందా, ఈ నూనె వాడండి అన్నామంటే ఆయన తబ్బిబ్బైపోతాడు అనమాట. అలాంటి చాకచక్యం వైద్యం విషయం కూడా నాకు లేదు. శకున అంటే ఒక పిల్లి ఎదురొచ్చింది, లేదంటే కుక్క అరిచింది, లేదంటే ఒక ఏదో ఈనింది, లేదంటే ఒక పక్షుల యొక్క సమూహం వెళుతుంది కాబట్టి ఇది మనకి మంచి జరుగుద్ది, లేదంటే ఉత్తరం వైపు వెళ్ళండి, మామగారు ఎదురొస్తే చాలా మంచిది, ఇన్ని శకునాలు. ఈ శాస్త్రం కూడా నాకు తెలిసేది కాదు. రాజుగారు బయటకు వెళ్తున్నారంటే గబగబా వెళ్ళిపోయి రాజుగారు వస్తుంది, మీరు ఇప్పుడే బయటకు వెళ్ళాలి ఏదైనా పని ఉంటే అని చెప్పి రాజుగారికి వల వేసేవారు అనమాట. ఇటువంటి విద్యలు కూడా నాకు రావు అని చెప్పేసి అంటూ గాన పనితో పాటలు పాడి మెప్పించే ఇది కూడా నాకు లేదు స్వామి. పురాణే మంత్రేవా అన్నారు. పురాణాలు చెప్పడం ఎందుకు అని, మంత్రేవా మనస్త్రాయితే ఇది మంత్ర, మంత్రాలు యొక్క విశేషం కూడా నాకు లేదు. మంత్రం అనేది ఒక విశేషం అయితే ఇందులో మంతనాలు అంటారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏంటి మంతనాలు చేస్తున్నారు మీరు అంటారు అనమాట. అంటే రహస్య మంతనాలు చేయడం అది కూడా నాకు లేదు. అది బాహ్యార్థం అయినప్పటికీ మంత్రేవ అంటే మంత్రం చదివి నేను ఏదైనా పోషించుకుందాం అంటే కూడా అది లేదు. ఎందుకంటే ముందు చెప్పిన మొదటి లైన్ లో ఏదైతే ఉందో స్మృతి శాస్త్రం కూడా ఇవన్నీ కూడా లౌకిక విద్యలు అనమాట. లౌకిక విద్యలు నాకు లేవు. మంత్రేవ ఉపాసన నా దగ్గర లేదు. ఇంకేమంటున్నారంటే నటన హాస్యేషు అచతురహ అన్నారు. నటన ఒక లౌక్యంగా మాట్లాడడం అలాంటిది కూడా నాకు లేదు. ఈ లోపల ఇంకోటి ఏదో పెట్టుకుని మీరు సూపర్ అండి రాజా గారు, మీరు ఇంద్రుడు, మీరు చంద్రుడు అని పొగిడే అంత నటన చాకచక్యం హాస్యేసు ఒక మాట మాట్లాడేమంటే అందరూ హాయిగా నవ్వుకోవాలి. ఆ నవ్వుకునే అచతుర అది కూడా నా దగ్గర లేదు. అంటే లౌకిక విద్యలు నా దగ్గర లేవు, ఉపాసనా విద్యలు కూడా నా దగ్గర లేవు. కథం రాజ్యం ప్రీతిర్భవతి, కథం రాజ్యం ఏ రాజు అయితే ఉన్నాడో ఆ రాజుగారు నా పట్ల ఏ విధంగా ప్రీతి పొందుతారు స్వామి నా దగ్గర. అంటే ఎందుకు ప్రీతి పొందుతారు అని అంటున్నాడు అంటే అది రాజు యొక్క నెగటివ్నెస్ కాదు, రాజు యొక్క లోపం కాదు. వాళ్ళు పొగిడేటట్టుగా నేను లేను. నా దగ్గర అవతల వాళ్ళు గౌరవించేట్టు గాని అవతల వారి చేత గౌరవింపబడేటువంటి లక్షణాలు గాని నా దగ్గర ఈ సుమెత్తు కూడా నా దగ్గర ఏమీ లేవు. అంటే నేను పనికిరాని వాడిని అన్నట్టుగా ఆయన అక్కడ ప్రకటన చేసుకుంటున్నారు స్వామివారి దగ్గర. నన్ను ఇష్టపడాలి అంటే రాజులు ఆ కాలంలో ఇప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు నన్ను మెచ్చి నాకు ఏదన్నా ఉద్యోగం ఇవ్వాలంటే నాకు లౌకిక విషయంలో చాకచక్యం లేదు, ఉపాసనా విషయంలో చాకచక్యం లేదు. ఇంకోటి ఏంటంటే కోహం పశుపతే, నా గురించి కూడా నాకేమి తెలియదు. అంటే నా ఆత్మ గురించి కానీ నేను ఎవరన్న విషయం పారమార్థిక విషయం కూడా నాకు తెలియదు. ఇక్కడ ఏమంటున్నారంటే లౌకిక విషయాలు తెలియవు, ఉపాసనా విషయాలు తెలియవు, నా గురించి కూడా నాకు తెలియదు, అంత అజ్ఞానిని. కాబట్టి ఇక్కడ పశువు మాం, నేను పశువుని. పశువు మాం అంటే పశువు అంటే అజ్ఞానము అనే పాసం చేత నేను కట్టబడి ఉన్నాను. పశువులన్నీ కూడా పాసాల చేత కట్టబడి ఉంటాయి. మన వెనకాల ఉన్న చక్కగా ఆవులు అన్ని పశువు ప్రాయంలో ఉన్నవే. పశుప్రాయము అంటే చిన్న వయసు అని అనొచ్చు, ఏమీ తెలియని వాడు అజ్ఞానంలో ఉన్నవాడు అనవచ్చు. అయితే పశువులు తాడు అనే దాంతో కట్టబడి ఉంటాయి. మనము కూడా అజ్ఞానం అనే తాడుతో కట్టబడి ఉన్నాం. పశువు మాం అని చెప్పి శంకరులు అంటున్నారు. చూడండి ఎంత కిందకి దిగారో మన కోసం. మనం ఇలా ప్రార్థించాలట, అంతే తప్ప నేను ఫలానా వాడికి భార్యనండి, లేదంటే కలెక్టర్ గారికి అమ్మగారి భర్తనండి, ఇలాంటి మాటలు ఎప్పుడూ కూడా ఈశ్వరుడు అహంకారాన్ని పక్కన పెట్టి మనిషి భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకేమీ తెలీదు, ఉపాసన తెలియదు, లౌకిక విద్యలు తెలియదు, నా గురించి కూడా నాకు తెలియదు, కానీ నా గురించి కూడా తెలిసిన సర్వజ్ఞ, అన్నిటి గురించి తెలిసిన వ్యక్తి నువ్వు ఉన్నావు. కాబట్టి నేను పశువుని, ఓ పశుపతే
ఈ పశువులన్నిటికీ 14 భువనాల్లో ఉన్నటువంటి కర్మబంధం చేత కట్టబడి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పరిపాలించేవాడివి నువ్వు ఓ పశుపతే. నువ్వు మా పశువులైనటువంటి నన్ను కాపాడాలి స్వామి అని చెప్పి అంటున్నారన్నమాట. పాలయ విభో ప్రతిత కృపయా పాలయ విభో. ప్రతిత కృపయా అంటే మామూలు కృప కాదటండి, దానికి ఇంకా ఎల్లం లేవు అటువంటి కృప. అది ప్రకృష్టమైనటువంటి కృప, దయ నీకు మాత్రమే ఉంది శంభో. ఎందుకంటే అంతా ఎరిగిన వాడివి, అంతటా ఉన్నవాడివి, వ్యాపించిన వాడివి విభో అంటూ మాట్లాడుతున్నారు. అయితే అంతా బానే ఉందండి, మరి అజ్ఞానం ఎందుకు వచ్చిందండి? నాకు అజ్ఞానం ఉందని ఒప్పుకుంటున్నాం. ప్రపంచంలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏదో అజ్ఞానం ఉందని ఒప్పుకోవడం ఒక ఎత్తు అయితే అజ్ఞానమే జ్ఞానం అనుకోవడం ఒక ఎత్తు. అంటే వీడు చెప్పినా విండు, వాడికి తెలిసింది కరెక్ట్ అనుకుంటూ ఉంటాడనమాట. ఈ సమాజంలో ఇప్పుడు ఇదే జరుగుతుంది. ప్రపంచంలో ఏదో 4 విషయాలు మంచి విషయాలు వింటాడు, అదే జ్ఞానం అనుకుని అక్కడ ఉండిపోతాడు. అది కరెక్ట్ ఎప్పటికీ కాదు. అందుకని అజ్ఞానం అనేది ఎలా ఉంటుందంటే మనకి పతాంజలి యోగ సూత్రాల్లో పంచక్లేశాలు మనకి దుఃఖానికి కారణం 5ఏనట. ఆ 5 ఏంటంటే అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశిత పంచక్లేశాహ అన్నారు. అంటే అవిద్య అంటే అది ఈ ప్రపంచం ఏదుందో అది సత్యం అనుకోవడం, దేహాత్మ భావం, భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనుకోవడం. భగవంతుడు అనేవాడు ఎక్కడో ఉన్నాడు, ఈ ప్రపంచం సత్యం, ఈ దేహం ఆత్మ, దేహాత్మ భావం. ఇది ప్రధానంగా అవిద్యకి కారణం అనమాట. ఇదే ప్రధాన కారణం అని మా గురుదేవులు చెప్తూ ఉండేవారు. ఎందుకంటే ప్రపంచంలోనే ఆనందం ఉందనుకుంటున్నాడు కాబట్టి ఆనందం ప్రపంచంలోనే ఉంటే, ప్రపంచంలో ఉన్న ఏవైతే ఉన్నాయో తల్లి కానివ్వండి, భార్య కానివ్వండి, లేదంటే భార్యకి భర్త కానివ్వండి, పిల్లలు కానివ్వండి, నిజంగా ఒక భార్యకి భర్త వల్లే ఆనందం ఉంది అనుకుంటే అక్కడ ఆగిపోవాలి కదా. కానీ అక్కడ ఆగట్లేదు, అంతటితో ఆగట్లేదు. పిల్లలు అంటున్నారు, పిల్లల వల్లే ఆనందం వచ్చింది అని మనం అనుకుంటే పిల్లల దగ్గర ఆగుతున్నారా అండి? మళ్ళీ పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తే నాకు ఆనందం అండి అంటారు. పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళ పిల్లలకి మళ్ళీ మనవలు పుట్టాలి, వాళ్ళు నేను అనుకున్నట్టు పుట్టాలి. అది ఆనందం అక్కడ ఆగట్లేదు కదా. నేను అనుకున్నట్టు పుట్టాలి, ఎలాగో మీ నాన్న గాని మీ అమ్మ గాని నా చెప్పిన మాట వినలేదు, కనీసం నువ్వన్నా వినాలి. ఇవన్నీ ఆలోచనల పరంపరలు అన్నమాట. మనం అనుకున్నట్టుగా ప్రపంచం ఉండాలి అనే భావన ఏదైతే ఉందో అది అవిద్య. అస్మిత అన్నారు. అస్మిత అంటే ఈ అవిద్య మూల కారణమైనటువంటిది ఏదైతే ఉందో దానికి పుట్టింది అస్మిత, అంటే దేహాత్మ భావం. ఈ దేహం ఏదైతే ఉందో ఇది ఆత్మ అనుకోవడం, దీన్ని పెంచుకోవడం, దీన్ని పోషించుకోవడం, అక్కర్లేనివన్నీ దీనికి అంత కట్టడం, దీనికి అన్ని రాయడం, ఇది దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మమకారంతో ఉండిపోవడం, ఇవన్నీ కూడా అస్మిత అంటారు. అయితే రాగము అంటే ఒక కోరిక పుట్టింది, ఆ కోరిక పట్ల తీరింది అనుకుందాం, అది మళ్ళీ పోకూడదేమో అన్న విపరీతమైన రాగం అది ప్రపంచంలో కనిపిస్తూ ఉంటాయి. ఏదో కుక్క పిల్లని తెచ్చుకుంటారు, అది పుట్టుకోమంది అనుకోండి, ఎప్పుడోకప్పుడు వీడు ఏడుస్తాడండి. ఇంట్లో వాళ్ళు రక్త సంబంధం వాళ్ళు పోయినా సరే అంతలా అయ్యాడు పాపం, దానికి దండేసి. ఎందుకంటే అంత ముందు సీమంతం చేసిన రోజులు కూడా ఉన్నాయి కుక్క పిల్లలకి. ఇంట్లో వాళ్ళకి వీళ్ళు చేస్తారో, అందరూ కాదు, కొంతమంది ఇంట్లో వాళ్ళని అంత ప్రేమగా చూసుకుంటారో తెలియదు కానీ పెంచుకున్న కుక్క పిల్ల మీద మమకారం పెట్టుకుంటారు. సరే, రాగం ఈ విధంగా మనుషుల మీదతో పాటు దాన్ని జంతువుల మీద కూడా పెంచుకునే అంటారు. రాగాన్ని పెంచుకుంటాడు. 2 ద్వేషం, అనుకున్నది దొరకకపోతే ద్వేషం, అనుకున్నట్టు తన మనుషులు గాని ప్రపంచం గాని ఉండకపోతే ద్వేషం. ఇవన్నీ కూడా అవిద్యకు దుఃఖాలకి కారణాలు. అభినివేశిత అన్నారు. ఈ అభినివేశిత అంటే జీవించాలి ఎప్పటికీ అన్న విపరీతమైనటువంటి కోరిక అన్నమాట. 80 ఏళ్ళు వచ్చినా సరే తాను బతుకుతాడన్న విపరీతమైన నమ్మకం. ఆ నమ్మకంతోనే రేపన్న రోజున నేను ఆత్మ గురించి గాని నా స్వరూపాన్ని గురించి కానీ నేను తెలుసుకోను, రేపు నేను ఎలా బతుకాలో నేను చెక్ చేసుకుంటానని చెప్పి 100 మంది డాక్టర్ల దగ్గరికి వెళ్తాడు కానీ
ఒక్క గురువు దగ్గరికి మాత్రం వీడు వెళ్ళడు. ఎందుకని అంటే వీడు బతుకుతాడన్న నమ్మకం అన్నమాట. అటువంటి విపరీతమైన ధోరణి ఏదైతే ఉందో అది అభినివేశిత అంటారు. ఇటువంటి పంచక్లేశాలు ఏవైతే ఉన్నాయో నన్ను బాధ పెట్టేవి, నా స్వరూపాన్ని తెలుసుకోకుండా అడ్డుకునేవి, నిజానికి ఆనందం అక్కడ ఉంది తప్ప ప్రపంచంలో లేదు. కాబట్టి ఈశ్వర నువ్వు మాత్రమే నన్ను ఏదైతే ఉందో నా స్వస్వరూపాన్ని తెలియజేసి ఆ సర్వజ్ఞత్వం కలిగిన వాడా, నాకున్నటువంటి ఈ 5 క్లేశాలతో కూడినటువంటి పాసాలు ఏమంతే ఉన్నాయో అవి నువ్వే తెంపేయాలి. ఎందుకంటే నేను తెంపుకోలేను, అది కూడా చేతకానటువంటి వాడిని నేను, నీ భక్తుడను ఓ విభో అని చెప్పి శంకరులు అంటున్నారు. అలా మనం భగవంతుణ్ణి ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకున్నప్పుడే భక్తి నిలబడితేనే జ్ఞానం నిలబడుతుంది. నిజానికి భక్తి అనేది లేకపోతే జ్ఞానం అనేది ఉండదండి. మనం అనుకుంటాం జ్ఞానం ఉంటే చాలు కదా అనుకుంటాం. జ్ఞానం అనేది సరిపోదు. ఆ జ్ఞానం నిలబడాలి అంటే భక్తి కూడా ఉండి తీరాలి అని చెప్పి తర్వాత శ్లోకాన్ని చెప్తున్నారు. 6వ శ్లోకం, ఘటో వా మృత్పిండోప్యనురపి చ ధూమ్రోగ్నిరచలః పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోర శమనం హృదా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాంభోజం శంభోర్భజ పరమ సౌఖ్యం వ్రజసుధీః. ఇది పండితుల గురించి మాట్లాడుతున్నారు శంకరులు. ఇందాక మనం చెప్పుకున్నామే వాచా వేదాంతం, విపరీతమైన వాచా వేదాంతం సమాజంలో ఉంది. ఏమంటున్నారంటే వ్రజసుధీః, సుధీః చివరిలో చూడండి సుధీః అన్నారు. దీహి అంటే బుద్ధి. ఓ సుధీహి మంచి బుద్ధి కలవాడా అని మాట్లాడుతున్నారు అనమాట. ఏమని అంటే ఘటోవా, ఘటోవా అంటే ఒక కుండ తయారు చేయబడి ఉంది. ఈ కుండ తయారు చేయబడి ఉంది అంటే కుండకి మూల కారణం ఏదో ఉంటుంది, అది మట్టి. ఆ మట్టికి కారణం అణువులన్నీ అణువు కలిస్తే మట్టి అవుతుంది. కాబట్టి ఈ అణువు ఉంది అని చెప్పి తర్కించుకోవడం అనమాట. వీటన్నిటికీ కారణాలు వెతుక్కోవడం తర్క శాస్త్రంలో ఇవన్నీ ప్రధానంగా వాడే భాష అనమాట. అందుకని అంటున్నారు ధూమ్రోగ్ని రచలః, అక్కడ పొగ వస్తుంది అంటే అక్కడ అగ్ని ఉందన్నమాట. అలాగా చూడండి, ఇక్కడ మనుషులు కనబడుతున్నారు అంటే దీనికి ఏదో కారణం ఉందన్నమాట అని వెతకడాలన్నమాట ఇవన్నీ కూడా. అంటూ పటోవా తంతుర్వా, ఒక వస్త్రం ఉంది, ఈ వస్త్రానికి తంతు కారణం, నిలువు దారాలు అడ్డదారాలు ఇవి ఉంటే వస్త్రం తయారవుతుంది. ఇవన్నీ ఈ యొక్క తర్క భాష ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువగా వాడి తార్కికంగా తర్కిస్తూ ఉంటారు. నిజానికి భగవంతుడిని తెలుసుకోవాలంటే తర్కం అవసరమే, భక్తిపరమైన తర్కం అవసరమే తప్ప దాన్ని నందిని పందిని చేయడానికి తర్కం ఎప్పుడూ కూడా వాడకూడదు. అదే ఇక్కడ చెప్తున్నారు శంకరులు అనమాట. పరిహరతి కిం ఘోర శమనం, ఈ తర్కశాస్త్రం ఏదైతే ఉందో ఆ శమనం, ఆ ఘోర శమనం అంటే ఏదైతే ఉందో ఆ యమదేవుడి నుంచి, ఆ యముడి నుంచి నేను ఏమన్నా కాపాడతాయా తర్కాలకు పోయి? అందుకనే మనకి తెలిసిన కదే శంకరులు కాశీ వెళ్తారు. కాశీ వెళ్ళి స్నానం ఆచరించుకుని అభిషేకాలు అవి చేసుకుని ముగించుకుని వచ్చేస్తుంటే ఒక పండితుడు తలక్రిందులుగా శీర్షాసనమేనా అంటారు దాన్ని, శీర్షాసనం వేసుకుని పుస్తకం తిరగేసి డ్రుక్ృంకరణే డ్రుక్ృంకరణే అంటున్నాడు. శంకరులు చూశారు, చూసి పిలిచారు, ఏమయ్యా ఏం చదువుతున్నావు నువ్వు అంటే, నేను ఇప్పుడు దాకా ఏదైతే ఉందో అని చాలా చదువుకున్నానండి, ఇప్పుడు నేను వ్యాకరణ శాస్త్రం చదువుతాను, తర్వాత తర్కశాస్త్రం చదువుతాను, తర్వాత వేదాంతాధ్యయనం చేస్తాను, అప్పుడు నేను తాత్విక తత్వబోధ చదువుతాను, అప్పుడు పరమేశ్వరులో లీనమవుతాను. ఒరే నీ వయసు ఎంతరా? 75 సంవత్సరాలండి. ఎప్పుడు చదువుతావు ఇవన్నీ? వ్యాకరణం ఎప్పుడు చదువుతావు? తర్కశాస్త్రం ఎప్పుడు చదువుతావు? నువ్వు ఆ అద్వైతాన్ని ఎప్పుడు చదువుతావు? నీకు సమయం లేదు. ఎందుకంటే అక్కడ వచ్చేస్తున్నాడు, రెడీగా ఉన్నాడు, వాడు నీ కోసం ఆగడు. తర్కశాస్త్రం చదువుతా అంటే నేనేం ఆపడు. కాబట్టి నీ ఘోర సమనం, ఆ ఘోరమైనటువంటి ఆ యముడి నుంచి నిన్నెవరు ఈ శాస్త్రాలు రక్షిస్తాయి అనుకుంటున్నావా? శాస్త్రమునందు అది నువ్వే అన్న విషయం చెప్పబడి ఉంది. అన్ని శాస్త్రాల యొక్క ముఖ్య సారం ప్రపంచం అనేది అసత్యం, మిథ్య, శాశ్వతమైనది ఆత్మస్వరూపం, అదే సారం చెప్పేశారు గురుదేవులు. నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నావు? ఏం నేర్చుకుంటున్నావు నువ్వు? ఏమీ వద్దు. ఎందుకంటే వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచస,
ఈ వృధా అనేటువంటి కంఠక్షోభాలు ఏవైతే ఉన్నాయో ఈ చదవడం వల్ల చదువుతావు డుక్ట్రన్కరనే అని చదువుతావు, ఏమొస్తుంది దాని వల్ల? రాదు. కాబట్టి నువ్వేమంటావంటే భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఓ మూర్ఖుడా, తిట్టేశారు, ఇంక తట్టుకోలేపారు ఆయన. 75 ఏళ్ల వయసు వచ్చింది ఇప్పుడు వాడు. కాబట్టి తర్కశాస్త్రం మనం ఏం చేస్తున్నాం? 75 ఏళ్ళు వచ్చాక కూడా మనం ఏం చేస్తున్నాం? మనం ఏం పట్టుకుంటున్నాం? మనం దేన్ని విడిచిపెడుతున్నాం, దేన్ని విడిచిపెట్టట్లేదు అనే విషయాలు మనం తర్కించుకోవాలి. మనకు తర్కం అనేది భగవంతుడి విషయంలో ఉండకూడదండి, మన విషయంలో ఉండాలి. మనం ఇంత వయసు వచ్చేసింది, ఏం పట్టుకున్నాం? మన ఇంట్లో భజ గోవిందం అనుకో. ఎలా అనుకోవాలంటే భక్తితో అనుకోవాలి. ఆ భక్తి అనేది నిలబడితే జ్ఞానం అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. అందుకనే దీనికి ఉదాహరణగా మాట చెప్తారు. ముకుందుడు అనే మహర్షి తపస్సు చేసుకుంటారు. తపస్సు చేసుకుంటే పరమేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అయితే ఏం వరం కావాలి నీకు అని అడిగితే అతను అంటారు, స్వామి నాకు చాలా కాలం నుంచి పిల్లలు లేరు కాబట్టి నాకు సంతానం కావాలి అంటే పరమేశ్వరుడు అంటాడు, నీకు అల్పాయుషుడైనటువంటి జ్ఞాని అయినటువంటి ధర్మాత్ముడైనటువంటి అల్పాయుషుడైనటువంటి కొడుకు కావాలా, చిరకాలం బతికి దుర్మార్గుడైనటువంటి కొడుకు కావాలా అని అడిగితే ఈ మహర్షి అంటారు, నాకు అల్పాయుషుడే కావాలి. ఆయన జ్ఞాని మహర్షి కాబట్టి అల్పాయుషుడైనా పర్వాలేదు, ఒక జ్ఞానిని కొడుకుగా ప్రసాదించండి స్వామి అంటే వాడికి 16 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి ఆయుష్ తీరిపోతుందని చెప్పి కుమారుణ్ణి ఇస్తాడు స్వామి. అయితే కుమారుడు పుడతాడు, 16 ఏళ్ళు రాకుండానే ఏమవుతుందంటే ఈ పిల్లవాడికి చెప్తారు, నువ్వు అల్పాయుష్కుడివి, ఇంటికి ఎవరొచ్చినా సరే వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయమనేవారు. ఎందుకంటే ఎవరి నాలుక మీద ఏముందో తెలియదు కదా, ఎవరో ఒకళ్ళు ఆయుష్మాన్ భవ అంటారేమోనని. అందుకనే సాంప్రదాయం ఇంటికి పెద్దవాళ్ళు వస్తే పిల్లని కాళ్ళు మొక్కండి అనడానికి కారణం అదే. ఎవరైనా మంచి పలుకుతారేమో, అందుకని విద్యా బుద్ధులు నేర్పాలని దీవించండి అయ్యా. మనం ఏం దీవించాలో తల్లిదండ్రులే చెప్తారు ఎవరింటికన్నా వెళ్తే. అందుకని ఈ ఏదైతే ఉందో ఎవ్వరూ అనేవాడు కాదు, ఎందుకంటే ప్రారంభంలో లేదు. అందుకని వాళ్ళ నోట్లోంచి కూడా ఇది వచ్చేది కాదు. ఇంక చేసేదేమీ లేక ఆ పిల్లవాడికి నమశివాయ మంత్రాన్ని ఉపదేశించారు. చూడండి, ఇప్పుడు ఆయుష్ లేదని చెప్పి తర్కశాస్త్రం చదవాలా, ఆయుష్ లేదని చెప్పి వ్యాకరణ శాస్త్రం చదవాలా, ఆయుష్ లేదని వేదాంత శాస్త్రం చదవాలా? ఏది చదివితే అన్నీ వస్తాయో? భక్తి అనేది ఒక్కటి ఉంటే అన్నిటిలో శాస్త్రాల్లో ఉండే సారమైనటువంటి జ్ఞానం మన సొంతం అవుతుంది. భక్తి దేనికి దారి తీస్తుందంటే జ్ఞానానికి దారి తీస్తుంది. అది వస్తుంది జ్ఞానం అనుభవపూర్వకంగా. అందుకని ఆ పిల్లవాడిని కాశీ పంపించారు. కాశీ పంపిస్తే ఆ పిల్లవాడు మంచి పిల్లవాడు చక్కగా కూర్చున్నాడు, చక్కగా తపస్సు చేసుకున్నాడు, ఓం నమ శివాయ అని చేసుకుంటే ఈశ్వరుడు ప్రత్యక్షం కాక ముందే యమధర్మరాజు టైం అయిపోయింది, వచ్చేస్తున్నాడు. ఆయన పని ఆయన చేసుకుంటాడు. ధర్మరాజు అయినా ధర్మాత్ముడు కాబట్టి ఒక్కసారిగా శివలింగాన్ని వాటేసుకుంటే శివలింగంలోంచి వచ్చిన పరమేశ్వరుడు ఆ యమధర్మరాజు యొక్క గుండె మీద ఒక తన్ను తిన్నాడండి. ఎక్కడికి వెళ్ళిపోయిందండి భక్తి, ఎక్కడ తీసుకెళ్లిపోయిందండి? ఆ పిల్లవాడు ఎవరండి? మార్కండేయ మహర్షి అయ్యాడు. కాబట్టి ఇక్కడ చెప్పే శంకరుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తర్కశాస్త్రాలు, వేదాంత శాస్త్రాలు, వేదాంత అధ్యయనాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకో. భగవంతుడు ఎక్కడున్నాడో తెలుసుకోవడం వరకు వాటితోనే నీ జీవితం అయిపోతుంది కదా, దానితోనే ఉండద్దు అని చెప్పడం కోసం ఇక్కడ ఇది బోధిస్తున్నారు. కాబట్టి ఏవైతే ఉన్నాయో ఈ వృధా కాలయాపన చేసి నీ ఇంద్రియాలను, నీ శక్తిని క్షీణింపజేసుకోవద్దు. పదాంబోజం శంభోర్, ఆ పరమశివుడి యొక్క పాదాలు ఏవైతే ఉన్నాయో దాన్ని భజిస్తే నీకేది కావాలో నీకు తెలియదు. అర్థమైందా నాన్న? నీకేది కావాలో నీకు తెలియదురా, నువ్వు అజ్ఞానమే కదా. నువ్వు అజ్ఞానంలో ఉన్నావని నువ్వు ఒప్పుకుంటున్నావా? అజ్ఞానంలో ఉన్నావన్న విషయం అన్నా మనకి తెలియాలి. కాబట్టి ఆ పరమేశ్వరుని ఆరాధిస్తే, ఆ పరమేశ్వరుడు యొక్క పాదాలు పట్టుకుంటే భజిస్తూ ఉంటే, భజించడం అంటే అక్కడ కూర్చుని ఎప్పుడు 75 గంటల భజనలు, 108 గంటల భజనలు కాదు, మననం ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ జ్ఞానం అనేది తప్పకుండా ఉంటుంది. పరమ సౌఖ్యం వ్రజసుదీహి, పరమ సౌఖ్యాన్ని పొందుతావు. అబ్బా చాలా ఆనందంగా ఉందండి అని అంటామా? క్షణమే ఉంటుంది, చిరకాలం ఉండాలి పరమ సౌఖ్యం అంటే.
అలా మనం రోజు అనుభవించే ఆనందాలు ఏవైతే ఉన్నాయో అది చిన్నపాటి క్షణంలోనే అమ్మయ్య అనిపిస్తుంది. కానీ అది నిలబడుతుందా? ఏ ఆనందం ప్రపంచంలో నిలబడదు కదా. ఆ ఆనందం నిలబడాలి అంటే వీటి తెలుసుకోవడం వరకు సరే. మనం ఒక ప్రయాణం చేద్దాం అనుకుంటున్నాం, ఇక్కడ నుంచి సామర్లకోట వెళ్దాం అనుకుంటున్నాం. సామర్లకోట వెళ్ళాలంటే మనకి దారి తెలీదు, సైన్ బోర్డు చూసుకుని వెళ్తాం. కానీ సైన్ బోర్డు దగ్గర ఉండిపోకూడదు. సైన్ బోర్డు ఆధారంగా వెళ్తే నువ్వు సామర్లకోట వెళ్ళగలవు. కానీ సైన్ బోర్డు దగ్గర నువ్వు ఉండిపోతే వెళ్ళలేవు కదా. ఈ జ్ఞానం, పుస్తక జ్ఞానం ఏదైతే ఉందో అది సైన్ బోర్డ్ లాంటిది. మనల్ని గమ్యాన్ని చేర్చలేవు. గమ్యానికి ఎలా వెళ్ళాలో తెలియజెప్పేది ఇది. అందుకని ఒక అణువు పరమాణువుల గురించి చెప్పే ఒక శాస్త్రవేత్త ఉన్నదట ఒక ఇంట్లో. భార్య ఏమో పరమ కృష్ణ భక్తురాలు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, భార్యాభర్తలు ఇద్దరు కలిసి. ఈ ప్రపంచం చూడండి ఎంత అందంగా ఉందో, పరమాత్మ అనేవాడు ఉండబట్టే కదా ఇంత. ఏ పువ్వు కా పువ్వు, ఏ రంగు కా రంగు. ఈ పువ్వు చూడండి ఎంత రంగు. ఈ రంగు ఎవరద్దారు? ఈ కాయ ఉంది, ఈ కాయకి ఈ రంగు ఎవరద్దారు? ఆయన సృష్టి ఎంత అద్భుతమైన సృష్టి అండి. ఈ ఎంత సృష్టి మనం బొమ్మ ఏమన్నా కూడా ఎంత కరెక్ట్ అయిన రంగు మనం వేయలేం, ఏదో వేసేస్తాం. కానీ భగవంతుడి సృష్టి ఎంతో అందంగా ఉంది. దీని వెనక్కున్న భగవంతుడిని ఎప్పుడు దర్శిస్తానా అని చెప్పి భార్య భర్తతో మాట్లాడుతుంది. నిజంగా భార్యాభర్తలు కలిసి ఈ మాట్లాడుకోవాలి అంతే తప్ప లోకాభిరామాయణం, గందరగోళం ఈ మాట్లాడుకోకూడదు. అయితే ఆయన అన్నాడు, ఆయన అణువు శాస్త్రవేత్త కదా, భగవంతుడు అనేవాడు ఎక్కడున్నాడు? అణువు కలిసి ప్రపంచంగా తయారైపోయిందంటే భగవంతుడు అనేవాడు లేడు అని చెప్పేసి ఆయన అన్నాడు. ఈవిడేం వాదిస్తుంది అలాంటి వాడితో? ఊరుకుంది. ఓ రోజు ఏమైందంటే ఇంటికి వచ్చేటప్పటికి పెద్ద కృష్ణుడు పెయింటింగ్ కనిపించింది. చూడగానే అబ్బా కృష్ణుడు ఎంత బాగున్నాడే అని చెప్పి భార్యతో అంటున్నాడు. అవునండి అని చెప్పి ఆవిడ అంది. ఎక్కడిది అంటే నేనే వేశానండి అని. అంటే ఎలా వేసావు అంటే అణువు కలిసిపోయి బొమ్మ కింద తయారైపోయిందండి అని. అలా ఎలా తయారైపోద్ది అంటే అవునండి మీరు అన్నమాటే కదా, ప్రపంచం ఇంత అందంగా ఉంది అంటే అణువు కలిసిపోయి ప్రపంచం తయారైపోయిందని మీరు అన్నారు. ఈ బొమ్మ ఎలా వేసావు అంటే అణువులన్నీ కలిసిపోయి తయారైపోయినాయి అని చెప్తున్నాను అంతే కదా. అంటే నువ్వు వేయకుండా బొమ్మ తయారవదు కదా, నువ్వు వేసావు అంటే ఒక కర్మ జరిగింది అంటే దానికి కారణం ఒకటి ఉండాలి కదా. ఈ కృష్ణుడు అనే పెయింటింగ్ కర్మ జరిగినప్పుడు ఆ కారణం ఏదైతే ఉందో అది నేనండి. ఈ ప్రపంచం ఇంత అందంగా ఉందంటే ఈ కర్మకి కారణం ఒకడున్నాడు, వాడేనండి వీడు అని చెప్పి భార్య మాట్లాడేటప్పటికి భర్త ఏమీ మాట్లాడలేకపోయాడండి. మన తర్కం ఇలా ఉండాలి తప్ప వితండవాదానికి, గొడవలకి దారి తీసేలా తర్కం ఉండకూడదు. తర్కం, జ్ఞానం దీనికి ఉపయోగపడాలి. మన జ్ఞానం అంత స్థితిలో ఉన్నప్పుడే భగవంతుడు ఆనందపడతాడనమాట. ఆ విధంగా మనం నడవాలి అంటే నిరంతరం తర్కవాదాల వైపుకి వెళ్లకుండా, ఎప్పుడూ ఒకే విషయం మీద నిలబడకుండా భక్తి అనే దాని మీద ఉండేలా నువ్వు చెయ్యి అని చెప్పి పరమేశ్వరుని వేడుకుంటున్నారు శంకరులు. మనం ఎలా ఉండాలో అంటే ఆయన దృష్టిలో మనకి ఏమీ చేత కాదు. పాపం పిల్లలు ఎలాగ రేపొద్దున్న ఇంద్రియాల వెనకాల పరిగెడుతున్నారు. నా భార్య, నా భర్త, ఈ ప్రపంచంలో నేనున్నాను ఈయన వెంపర్లాడిపోతున్నారు. రేపొద్దున్న వీళ్ళు ఎలా తరిస్తారు? అలా బాధతో వచ్చిందే భజగోవిందం, అలా వచ్చిందే ఇవన్నీ కూడా శంకరులు దయాద్ర హృదయం అనమాట. ఎలా తరిస్తారు? వీళ్ళు ఎలా తరిస్తారు? చూడండి, చదువుకుంటూ ఉంటారు. రేపొద్దున నేను ఎలా బతకాలి. ఒక తండ్రి, ఒక మధ్యతరగతి తండ్రి పిల్లల్ని పోషించాలంటే ఎంత వెతుకులాట ఉంటుందండి. అలా గురువు, ఇక్కడ శంకరులు జగద్గురువులు, జగత్తులు ఎందుకయ్యారు అంటే ప్రపంచం ఆయన దగ్గరికి నలుగురు ఉండవచ్చు గాక, కానీ శంకరులు మాత్రం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి గురించి ఆలోచించి ఇన్ని స్తోత్రాలను రాశారు. కానీ ఆ స్తోత్రాల్లో ఒక్కటి కూడా నాకు రాదాయే, పురాణాలు రాదాయే, మరి ఆశయం రాదాయే, నాకు స్మృతి, శాస్త్రే, వైద్యే, శకున, గాన, పనితం ఏమీ రాదాయే. ఇలాంటి వాడివి, ప్రపంచంలోనే బతకలేని వాడివి, భగవంతుడి దగ్గర ముందుకు వెళ్ళాలి అంటే నేను ఏం చెయ్యాలి అని చెప్పి శంకరులు మనకి భగవంతుని ఎలా ప్రార్థించాలో చెప్తున్నారు. ప్రార్థిస్తే ఎటువంటి స్థితికి వెళ్తామో కూడా శంకరులు చెప్తున్నారు. దానికి మార్కండేయ మహర్షి ఉదాహరణ. అటువంటి గొప్ప స్థితికి వెళ్ళాలని చెప్పి శంకరులు చెప్పి తర్వాత శ్లోకాన్ని వచ్చే వారం చెప్పుకుందాం.